నాకు ఓకే అన్న, యావరేజ్. సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు అంతేం లేదన్న, అంతేం లేదు. త్రివిక్రమ్కి న్యాయం చేయలేదు సినిమాలో. త్రివిక్రమ్ గారు న్యాయం చేయడానికి ట్రై చేశారు, చెప్పాలనుకున్న పాయింట్ చెప్పారు, కాకపోతే చెప్పిన విధానం బాగాలేదు. ఓకే ఓకే అత్తారింటికి దారి ఇవన్నీ బాగా చేశారు కదా. అత్తరింటికి దారేది తర్వాత కూడా అజ్ఞాతవాసి పోగొట్టారు కదా. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కదా. ఓకే అజ్ఞాతవాసి అన్న కూడా ఒక పాయింట్ పైన నిలబడి చెప్పారు, అది జనాలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ సినిమాలో ఇప్పుడు అందరు మెచ్యూర్గా ఉన్నారు, ఎవరు ఎలా కంటెంట్ ఇచ్చినా అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో అంటే మెయిన్గా కొంచెం ఎలా అంటే డీవియేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది మూవీ. అంటే మెయిన్ ట్రాక్ పైన కాకుండా కొంచెం సెటైర్ వేసే డైలాగులు కానీ లేకపోతే సెటారికల్ కామెడీ చేయడానికి కానీ అలా ట్రై చేసినట్టు అనిపించింది. అదొక్కటి నచ్చలేదు. బట్ మదర్ సెంటిమెంట్ గురించి చూపించిన విధానం అయితే అదిరిపోయింది. ఈ వెన్నెల కిషోర్ ఇద్దరు కామెడీ ఎట్లా అనిపిస్తుంది? ఓకే అన్న, ఇట్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. ఓవరాల్గానైతే ఇట్స్ గుడ్. నాట్ ఈ సంక్రాంతి రేసులో నిలబడతాడా మహేష్ బాబు? కష్టం అన్న. హనుమాన్ చాలా బాగుంది, హనుమాన్ చాలా బాగుంది. ఓకే హనుమాన్ థియేటర్ కూడా దొరకలేదు కదా. దొరకలేదు, కానీ హనుమాన్ బాగుంది. చెప్పలేమన్నా, సలార్ బాగుందని చెప్పేసి ఎక్కడో 25 సంవత్సరాల నుంచి ఆడుతున్న సినిమాని తీసేసారట. సో సినిమాల పరిస్థితి అనేది ఇప్పుడు చెప్పలేము మనం. ఏది బాగుంటే అది వచ్చేస్తుంది, జనాలకు ఏది నచ్చింది. నచ్చిన సీన్ ఏమైనా ఉందా దీంట్లో ఈ సినిమాలో? చెప్పాను కదండి, మదర్ సెంటిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక సీను, కట్టేసి పడేస్తాడు. అంటే లైక్ మదర్ చేసే సాక్రిఫైస్ అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక తల్లిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదన్న. అది చాలా నిక్కచ్చిగా చూపించేసింది సినిమాలో. అదొకటి చాలా బాగా నచ్చింది. మనోడు మాంత్రికుడు, మహేష్ బాబుని స్క్రీన్ పైన చూస్తే చూస్తుండిపోవాలనిపిస్తాను. ఆయన యాక్టింగ్ మనం పేరు పెట్టలేం, జస్ట్ సినిమా మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్ అంత లేదు. శ్రీలీల డ్యాన్స్ అండ్ నాకైతే శ్రీలీల రొటీన్ అన్న. అంటే లైక్ అన్ని సినిమాల్లో ఒకటే యాక్టింగ్ లెక్క అనిపిస్తుంది, ఒకటే డ్యాన్స్ లెక్క అనిపిస్తుంది, ఒకటే మాట తీరు లెక్క అనిపిస్తుంది. ఎందుకో డిఫరెన్స్ కనబడలేదు నాకు, అంతే అన్న. ఓవరాల్గా రేటింగ్ అయినా నేను 2.5 ఇస్తానన్న. అది మహేష్ బాబు గారి యాక్టింగ్.